చంద్రబాబు నాయుడు హామీలకి పక్కన రేవంత్తో పెద్ద పరీక్ష అయిపోయారు. రేవంత్ ఎవరు? చంద్రబాబు శిష్యుడు కదా, ఓపెన్ సీక్రెటే కదా. ఏం జరుగుతుంది అక్కడ? రేవంత్ది తనకి సంబంధించినంత వరకు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉన్నాడా, చెప్పింది చేశాడా? కిందసారి ఈ సూపర్ 6 హామీలు, ఆ సూపర్ 6 కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా. అందులో ప్రధానమైనటువంటి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు బంధు పెంచింది, రాలా. రైతు రుణమాఫీ రాలా. అట్లాగే మహిళలకి నెలకు 1500 వేస్తానంది, ఇంతవరకు జరగల. తర్వాతన ఇప్పుడు అదేంది ధాన్యం సేకరణ టైంకి ఏమీ జరగల. అదేమంటే చంద్రబాబు గారి బాటలోనే ఆయన ఏంటి చేయకుండానే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు, వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు, కరెంటు సప్లైస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు, మంచినీటి సరఫరా మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆగ్రహాలు వ్యక్తం చేయడం ఏంటి? అధికారి పనిచేయాలి కానీ అది మీడియాలో కవరేజ్కి వచ్చేది కానీ ప్రాక్టికల్గా జరిగేది కానీ. ఇప్పుడు రేవంత్ మళ్ళీ బాబు గారి బాటలో ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు అతను సక్రమంగా చేస్తే ఆంధ్రాలో కూడా చంద్రబాబు చేసేస్తాడని నమ్ముతారు. అతను చేయకపోవడం వల్ల ఇక్కడ సమస్య అవుతుంది. అది పెద్ద విషయం.